ఏ బాహ్య బల ప్రమేయం లేనటువంటి వాతావరణంలో స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి దండాయస్కాంతము భౌగోళికంగా ఉత్తర దక్షిణ దిశలలో నిశ్చల స్థితికి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో దీని ఆధారంగానే దిక్సూచి అనేటటువంటిది పనిచేస్తుంది. కంపాస్ అని చెప్పేసి అంటాం. సో విమానాలలో ప్రయాణించేటటువంటి వారు కావచ్చు, పైలట్స్ కావచ్చు, నౌకలలో ప్రయాణించేటటువంటి వారు కావచ్చు, దిశలను కనుక్కునేటటువంటి నిమిత్తం రూపొందించబడినటువంటి పరికరంగా దిక్సూచి అనేది మనకు కనిపిస్తుంది. మరి ఒక పదార్థము అయస్కాంత లక్షణాలను కలిగి ఉందా, కలిగి లేదా అనేటటువంటి కోణంలో ఒక ఖచ్చితమైనటువంటి పరీక్షగా మనకు వికర్షణ అనేది కనిపిస్తుంది. రిపల్షన్ ఫోర్సెస్ ఆధారంగా ఒక పదార్థానికి అయస్కాంత లక్షణాలు ఉన్నాయా లేవా అనేది మనం చూస్తాం. ఆకర్షణను ఇక్కడ ప్రాథమికమైనటువంటి పరీక్షగా మనం నిర్ధారించము. ఎందుకంటే ఒక పదార్థం మరొక పదార్థంతో కలిసి ఉండాలి అంటే వాటి మధ్య జిగురు లాంటి పదార్థాలు గమ్ము వాడినా కూడా సరిపోతుంది. కాబట్టి మరి అక్కడ ఆకర్షించబడి ఉండాలి అంటే దాన్ని మనం అయస్కాంతత్వానికి ఖచ్చితమైన పరీక్షగా పరిగణించము. ఇక రెండు అయస్కాంత ధ్రువాలు గనక మనం తీసుకుంటే సజాతి ధ్రువాలు వికర్షించుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకునేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి.